మా జెట్ స్పీడ్, సూపర్ ఫాస్ట్, డిసిప్లిన్ నంబర్ 1, ఓవరాల్గా ఇండియాలో బెస్ట్ ఉమెన్స్ కాలేజ్ తీసుకొచ్చిన మన ప్రిన్సిపల్ మేడం మాధవలత, డాక్టర్ మాధవలత గట్టిగా సపోర్ట్ కొట్టారు. అదే మాదిరిగా మా కొడుకు డాక్టర్ భద్ర, మా కోడలు డాక్టర్ ప్రీతి, ఇంకా ప్రొఫెసర్స్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం మీరందరూ కూడా అడ్మిషన్ తీసుకున్నందుకు. ముఖ్యంగా పేరెంట్స్ అదృష్టవంతులు, దానికంటే ఎక్కువ పిల్లల అదృష్టవంతులు. ఎందుకంటే పేరెంట్స్ అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది, సేఫ్ జాగాలో ఉన్నది. అమ్మాయిలు ఎందుకు అదృష్టవంతులు అంటే వాళ్ళ అదృష్టం వీడికెళ్ళే మారిపోతూనే ఉంటుంది. వీడికెళ్ళి ఒక్కొక్క మెట్టెక్కి సపోర్ట్ కొట్టకొని లాస్ట్ దాకా కొట్టద్దు, ఎవరు నా ఫ్లో అయిపోతుంది, మళ్ళీ నాకు చెప్పనికి రాదు. అమ్మాయిలు ఎందుకంటే ఇక్కడ 18 ఇయర్స్లో ఇప్పుడు జాయిన్ అయినరు, వాళ్ళ అదృష్టం ఎంత మార్పు వస్తుందంటే ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతుంది. అది వాళ్ళ చేతనే ఉంది ఇప్పుడు అదృష్టం. అదృష్టం అనేది ఎవరికి బజార్లో దొరకదు, అమ్ముడు పోదు, అమ్మరు అదృష్టాన్ని. అదృష్టం అనేది మన చేతనే ఉంటుంది. భగవంతుడు అనేది మనందే ఉంటాడు. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. ఎంత డిసిప్లిన్ ఉంటుందా సక్సెస్కు 4 సీక్రెట్ చెప్తాను, 4 మంత్రం. 1 హార్డ్ వర్క్ చేయాలి, 1 రెండోది డిసిప్లిన్ ఉండాలి, 1 డబ్బులు ఖర్చు పెట్టవద్దు, ఇంకోటి టైం వేస్ట్ చేయాలి. ఈ 4 ఉంటే నువ్వు గ్యారంటీ సక్సెస్. నేను అదే మాదిరిగా సక్సెస్ అయినా. నా పరిస్థితి ఇప్పుడు చూసిన వీడియోలలో ఎవరన్నా ఈ వీడియోలు ప్రపంచంలో భారతదేశంలో ఎవరన్నా మీకు ఇలాంటి వీడియోలు ఏఐ వీడియోలు ఎవరైనా చూపిస్తారా? మీకు పెద్ద పెద్ద హార్డ్వేర్ ప్రొఫెసర్లు కూడా చూపించలేరు. ఇవన్నీ కూడా మేము కష్టపడి తయారు చేసి మీ స్టూడెంట్స్కు రాబోయే రోజులలో ఎట్లుంటుంది, రాబోయే రోజులలో ప్రపంచం ఎట్లుంటుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది, మన ప్రపంచం కంటే ఎంత వెనుకబడి ఉన్నాము. ఒక 5-6 సంవత్సరాలు ఇప్పటికే వెనుకబడి ఉన్నాం. ప్రపంచం అంతా అడ్వాన్స్ అయిపోయింది. రోబోలు వచ్చేసినాయి, హోటళ్ళు ఊడుస్తున్నాయి, కాఫీ టీలు పెట్టిస్తున్నాయి, డ్రైవర్ లేని కారు వచ్చేసింది. కానీ మన దగ్గర ఏమీ లేదు. ఇంకా అంతా పూసి పూసి మాసి మాసి ఉండదు. ఏడేస్తే పండుగ రాలే ఉండదు. ఇంకా మనకు బతికేతందుకే కష్టం ఉన్నది. మనకు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. మన సిలబస్ కూడా ఎట్లా సిలబస్ 60 ఏళ్ళ సిలబస్, ఆ జేఎన్టీ సిలబస్. ఇప్పుడు ఈ 18 ఏళ్ళ అమ్మాయికి 60 ఏళ్ళ సిలబస్ సూట్ అవుతుందా? ఇంకా పాతకాలం చదువులా 60 ఏళ్ళ ఇప్పుడు ఏది ఉందో సిలబస్, ఇంజనీరింగ్ సిలబస్ ఇప్పుడు కూడా అదే ఉంది, ఏం మార్పు లేదు. అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అదే ఇంగ్లీషు, అదే పద్ధతి. అది ఇప్పుడు ఈ అమ్మాయిలు చదివే రకంగా లేరు. ఈ జనరేషన్కి అది అబ్బది. వాళ్ళకు వీళ్ళకు మ్యాచ్ అయితే లేదు, ప్రపంచానికి వీళ్ళకు సూట్ అయితే లేదు. ఈ సిలబస్కు ప్రపంచానికి సూట్ అయితే లేదు. ప్రపంచ సిలబస్ అంతా మారిపోయింది. కానీ మన సిలబస్ అదే పాత సిస్టమ్, అదే పాత పిహెచ్డి, అదే పాత ప్రొఫెసర్, అదే జేఎన్టీ సిలబస్, అదే రకంగా చెప్తే ఇప్పుడు ఈ అమ్మాయిలకు ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ ఇస్తే చదువుతారా? గ్రీన్ బోర్డు మీద మనం హోంవర్క్ ఇస్తే చేసుకొని వస్తారా? ఈ కాలం పిల్లలు పాత పద్ధతిలో హోంవర్క్ ఇస్తే చదువుతారా? లైట్ వేసుకొని 1 గంట దాకా మబ్బుల 4 గంటలకు లేచి చదువుతారా? 10th క్లాస్లో బట్టి పట్టినట్టు పడతారా? పట్టరు. రోజు 3 గంటలు అలవాటు అయిపోయిన జనరేషన్ వాళ్ళకి తప్పు కాదు. ప్రపంచం అట్లున్నది ఇప్పుడు. కానీ మన తన సిలబస్లో మాత్రం మార్పు లేదు. కాబట్టి మేము మల్లారెడ్డి యూనివర్సిటీలో, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో మా గ్రూప్లో 10,000 మంది టీచర్స్, 50,000 మంది టీచర్స్ ఇండియా లెవెల్లో నేను యూనివర్సిటీ పెడుతున్నా. తిరుపతిలో ఇప్పుడు ఓపెన్ అయింది, వైజాగ్లో వస్తుంది, విజయవాడలో వస్తుంది, ఇందోర్లో పెడుతున్నా, లక్నోలో పెడుతున్నా, కల్కట్టలో పెడుతున్నా. మల్లారెడ్డి యూనివర్సిటీ ఇండియా లెవెల్ రూల్ చేస్తా ఎడ్యుకేషన్. మన బీటెక్ అంటే ఫుల్ ఫామ్ తెలియదు. ప్రపంచంలో 2 షార్టేజ్ ఉంది. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్.
ఆ రెండు ఉంటే నువ్వు ప్రపంచాన్ని లీడ్ చేస్తావు. ఈ కాలంలో ఏ డిగ్రీ అవసరం లేదు, పిహెచ్డి అవసరం లేదు, ఎంఎస్ అవసరం లేదు, బీటెక్ కూడా అవసరం లేదు. కానీ అవసరం ఒక గేట్ పాస్ కోసం, ఒక ఎంట్రీ కోసం. బీటెక్ పాస్ అయినా ఒక ఎంట్రీ. నీకు 90% అవసరం లేదు, 70% అవసరం లేదు, 60% అవసరం లేదు. నీకు కావాల్సింది స్కిల్, టెక్నాలజీ. రెండు నేర్చుకో, ప్రపంచాన్ని లీడ్ చేస్తావు. ఆ రెండే ఇక్కడ మీ టెక్స్ట్ బుక్, మీ సిలబస్లో నేర్పించేది అవే ఇంపార్టెంట్. జేఎన్టీ సిలబస్తో పాటు ఇవి కూడా ఎక్స్ట్రా నేర్పించేది అదే. రోజు ప్రపంచం ఇప్పుడు మీరు రాకముందు బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు పాత బ్యాచ్ ఆ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ బ్యాచ్ కాదు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఏం లేదు. ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు ప్రపంచం అంతా ఎవరు చూసినా ఏం మాట్లాడు. మన దగ్గర ఇండియాలో ఎవరు ఏ అంటే 10% కూడా తెలియదు, 5% కూడా తెలియదు. ప్రపంచమంతా టెక్నాలజీ, టెక్నాలజీ స్కిల్స్. ప్రపంచ దేశాలన్నీ కూడా టెక్నాలజీ దేశాలే. జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, చైనా, సింగపూర్, అమెరికా అన్ని టెక్నాలజీ దేశాలు. చైనా మొత్తం, జపాన్ మొత్తం టెక్నాలజీ దేశాలు. అక్కడ 110 ఏళ్ళు బతుకుతారు. కానీ 70-80 ఇయర్స్లో కూడా రిటైర్మెంట్ లేదు, జాబ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రిటైర్మెంట్ ఛాన్సే లేదు. వాళ్ళ యువకులు లేరు, యువ ఇంజనీర్స్ లేరు, యువ డాక్టర్స్ లేరు, యువకులే లేరు. ఎందుకంటే వాళ్ళ పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న పిల్లలు ఉండరు కన్నారు. అక్కడ కొత్త యువకులు లేనే లేరు. యువకులు అంటే మన యూత్ అంటే అమ్మాయిలు అంటే మన ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణ ఉన్నారు, మన మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు. వాళ్ళను టెక్నాలజీ స్కిల్తో తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తాం. దానికోసమే నేను కంకణం కట్టుకున్న వారణాసికి వెళ్ళి ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేయాలి. ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు కావాలి. అదొక్కటే మార్గం, ఇక వేరే మార్గం ఏం లేదు. రెండే మీరు నేర్చుకోవాల్సింది. హౌ టు యూజ్ ఏఐ, హౌ టు క్వశ్చన్ ఏఐ. మనం ఏఐని ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకోవాలి, ఏఐని ఎట్లా క్వశ్చన్ చేయాలో నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే చాలు కదా. ప్రతి ఆన్సర్, ప్రతి క్వశ్చన్ నువ్వు ఎట్లా తినాలి, ఎట్లా లేవాలి, ఏం తినాలి, ఎట్లా పండుకోవాలి, ఏం చేయాలి, నీ హెల్త్ ఎట్లా ఉండాలి, నువ్వు ఎన్ని దినాలు బతుకుతావు, ప్రతి ఏఐని అడిగి చెప్పేస్తావు. ప్రతి ఎవరిని అడిగేసే అవసరం లేదు. ఎంత హార్డ్ క్వశ్చన్ అయినా ఏఐని అడిగితే చెప్పేస్తావు. నీకు ప్రొఫెసర్ అవసరం లేదు. రేపు అంతా పిహెచ్డీలో అవుటేటెడ్, ఎంఎస్సీలో అవుటేటెడ్, ఏఐ ఒకటే మిగులుతుంది. అంతా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ఇంత లాలు, జడ్జిలు, జడ్జిమెంట్ కూడా ఏఐని అడిగేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ నేను చెప్తున్నా, అంత మార్పు వస్తుంది. మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏఐ. ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏఐ కోసం. ఇలాంటి వీడియోలు, అడ్వాన్స్ వీడియోలు మీరు ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మల్లారెడ్డి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు అంతా చూసుకోవాలి. మీరు ప్రత్యేకంగా ఇవన్నీ యూట్యూబ్లో ఫాలో అయితే చాలు. మీరు ఇలా చూసిన వీడియోలన్నీ కూడా మీరు కట్టిన ఫీజు పైసలు వెళ్ళిపోయినాయి సార్. అలాంటి వీడియోలు ఎవ్వరు చూపించండి మల్లారెడ్డి కాలేజీలో తప్పితే. నిజమా కాదా? ఇలాంటి అకాడమిక్, ఇలాంటి సిస్టమ్, ఇలాంటి వీడియోలు ఎక్కడ ఉన్నాయా? ఎవరు చెప్పలేరు పిల్లలకు. అదే పాత చదువు, పాత సిలబస్, పాత సిస్టమ్, పాత ప్రిన్సిపల్, పాత లెక్క. అసలు కొత్త టెక్నాలజీ యూజే చేస్తలేదు. పిల్లలు పాడైతున్నారు సిలబస్లో, అది కరెక్ట్ లేక. వేరే కాలేజీలలో మీరు అనుకోకూడదు. పెద్ద పెద్ద ఫీజులు కడితే పెద్ద పెద్ద చదువులు చెప్తారని కాదు. మీరు కట్టిన ఫీజుకు ఈ రకంగా సిస్టమ్ ఇండియాలో కూడా చెప్తలేడు. ఫస్ట్ టైం ల్యాప్టాప్ తోటి ఇంట్రడక్షన్ 2 ఇయర్స్ అని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ అవసరం. మల్టీనేషనల్ కంపెనీకి ఏం కావాలి నీకు? 70%, 90%, 80% పాస్ పర్సెంట్ మార్కులు చూస్తున్నావు. నీకు అన్న స్కిల్, టాలెంట్, నువ్వు ఆల్రెడీ స్మార్ట్ ఉన్నావు, స్కిల్ ఉన్నది, టాలెంట్ ఉన్నావు, అన్నీ ఉన్నావు. కానీ తన టెక్నాలజీ స్కిల్ లేకపోతే నువ్వు జాయిన్ కావు. నీ నోరు తెరవకపోతే నీకు ఆ జాబ్ ఇవ్వదు. ఆ జాబ్ తగ్గట్టు నీకు ఇక్కడ నేర్పిస్తాం. మల్టీనేషనల్ కంపెనీకి ఏం కావాలో అది ఇక్కడ నేర్పిస్తాం. ఎక్స్ట్రా టెక్స్ట్ బుక్లతో రాలేదు.
ఎక్స్ట్రా యాక్టివిటీస్తో వస్తుంది. కాబట్టి ఏఐలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏఐలో నేనే పోయినాను, నాకు ఈ రోగం ఉందని చెప్పిన ఏఐ, ఆ రోగానికి మందులు తింటున్నా అని చెప్పిన, నేను ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కూడా చెప్పిన ఏఐ, నేను రోజు ఏం భోజనం చేస్తున్నా కూడా చెప్పిన ఏఐ. అది నాకేం చెప్పింది గుర్తా, నేను ఎప్పుడు చనిపోతున్నా డేట్ ఇచ్చింది. ఇది రియల్, మీకు తెలుస్తలేదు, అందుకే నవ్వుతున్నది. మీరు విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు 74 ఏజ్, నేను 94లో ఎట్లుంటానో ఇప్పుడే ఈ ఫోటో పెడితే ఆ ఫోటో వచ్చేస్తుంది. 94 ఫోటో, ముసలి ఫోటో వచ్చేస్తుంది. అప్పుడు ఎట్లుంటుంది, నువ్వు ఈ ఫోటో ఏ ఫోటో కావాలంటే నీకు ఇదంతా నిజం నేను చెప్పేది, మీకు కళలెక్క కనిపిస్తుంది. కానీ రాబోయే రోజులన్నీ ఇట్లనే వస్తున్నాయి, అడ్వాన్స్ అంతా స్పీడ్ వస్తున్నాయి. ఆ స్పీడ్ తగ్గట్టు మీరు తయారు కావాలి. మీ అమ్మలు నాన్నలు అంతా ముసలమ్మలు అయిపోయారు, వాళ్ళకి లాభం లేదు, వాళ్ళ హాఫ్ టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది, వాళ్ళకి ఏం రాదు, అంతా పాపం. చాలా చాలా మంది మీరు ఏమనుకోకపోతే చెప్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా దగ్గర ట్రైనింగ్ చేస్తారు. తన పెద్ద బంజారానికి వెళ్ళి జూబ్లీకి వెళ్తే డబ్బులు ఉన్న పిల్లలు ఎవరు చేయరు కాదు. నేను పెట్టింది కాలేజీలు ఇంత పెద్ద నంబర్ తోటి పెట్టింది, నేను మీ అసూటలను పర్ఫెక్ట్గా ఏఐ తయారు చేయాలని నేను పెట్టుకున్నాను. కాలేజీ పెట్టింది దానికోసం. ఇవాళ మొట్టమొదటి చెప్పినగా సపోర్ట్ ఇవాళ ఇండియాలో ఇద్దరు ఒక మెడికల్ కాలేజ్ నడిపిస్తారు. సూరారం ఇండియాలో నంబర్ 1 మెడికల్ కాలేజ్. ఇండియాలో ఏం తోటి పని పడుతుంది, 500 యూనివర్సిటీలు ఉన్నాయి మన ఇండియాలో. దాంట్లో స్పెషాలిటీ నంబర్ 1 యూనివర్సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ, డిజిటల్ హెల్త్ డీమ్డ్ యూనివర్సిటీ. దాని స్పెషాలిటీ ఎందుకు గుర్తా, ఏఐ నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఆర్టిఫిషియల్ విత్ డెంటల్ చెప్తాం, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విత్ ఏఐ, ప్రతి దానికి ఏఐ. అది చెప్తున్నాం కాబట్టి అది మేము లాస్ట్ టైం April 16th ప్రైమ్ మినిస్టర్ కలిసి మేము ముగ్గురం కలిస్తే ఆయన కూడా ఇదే డిజిటల్ హెల్త్ సాబ్ हम इधर पढ़ा रहे इंडिया में तेलंगाना में मल्लारेड्डी में అంటే షాక్ అయ్యి నెక్స్ట్ మంత్ 17th వస్తున్నట్టు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ముంగడ గ్రౌండ్లోనే మీటింగ్ పెడుతున్నాం, 1,00,000 మంది స్టూడెంట్స్. ఎప్పుడు చేస్తలేదమ్మా, అసలు జనరల్గా నడిపిస్తున్నారు పిల్లలకు. అసలు జనరల్ ఇంకొక విషయం చెప్పాలా, మల్లారెడ్డి స్పెషాలిటీ ఒక పాట తక్కువ చెప్తాను, డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలను మా మేడం అయితే అసలు అందరూ ఆయన మగ పిల్లలను కనిపించేది చెప్పాలి, అది చాలా కంట్రోల్. మళ్ళీ అది డిసైడ్ అయ్యి ఇలా చేయను. కానీ ఇప్పుడు అది ఇబ్బంది అయితే ఇంకా వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ కావచ్చు మా దాంట్లో. ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇప్పుడు వచ్చి ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు నల్లగా పూసి ఉన్నారు, 4 years అంత స్మార్ట్ అవుతారు, తెలుస్తుంది. స్టార్స్ చంద్ర మామ వచ్చినప్పుడు ఇట్లనే ఉండే వాళ్ళు కూడా నీ లెక్కనే ఉండే. ఇంత మార్పు ఎందుకు వచ్చింది గుర్తా, క్లైమేట్, వాతావరణంలో పొల్యూషన్ లేదు, నీళ్ళలో పొల్యూషన్ లేదు. ఇక్కడ ఒక 1000 ఎకరాలు ఫారెస్ట్, ఇక్కడ ఒక 1000 ఎకరాలు ఫారెస్ట్. ఈ నడుము మా హాస్టల్, మంచి వాటర్, హైజీనిక్ ఫుడ్. మా కిచెన్ సౌత్ ఏషియాలో అంత పెద్ద కిచెన్ లేదు. హైజీనిక్, హరరామారాకృష్ణ కంటే పెద్ద కిచెన్, తిరుపతిలో దేవస్థానం అన్నదానం కిచెన్ కంటే పెద్ద కిచెన్. రోజు 10,000 మందికి భోజనము, టిఫిన్లు, డిన్నర్ పర్ఫెక్ట్ ఉంటుంది అంతా. రోజు అమ్మాయిలు 6 గంటలతోటి ల్యాప్టాప్తో ఉంటారు కాబట్టి కంపల్సరీ 5:30 నుంచి 6:30 దాకా జుంబా కంపల్సరీ ఆడవలసిందే. ఎందుకు స్మార్ట్ ఉన్నా, రోజు యోగా చేస్తా గంట సేపు, హర్బల్ పౌడర్ తాగుతా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయ వీలేక కుప్పలు ఇడ్లీ, దోశ, పూరి తినా. ఇప్పుడు పోయి మళ్ళీ 1 o'clock కినోవా రైస్ తింటా, రాత్రి మళ్ళీ ఆమ్లెట్ తింటా, ఒక యాపిల్ తింటా 5 గంటలు, మళ్ళీ 35 నిమిషాలు జిమ్ చేస్తా. లైఫ్ డబ్బులు కాదు, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ సరిగా ఉంటేనే మైండ్ సరిగా పనిచేస్తుంది. ఇష్టం ఉన్నట్టు తిని, ఇష్టం ఉన్నట్టు పిజ్జాలు, బర్గర్స్, అడ్డగోలు తిని హెల్త్ ఖరాబ్ చేసుకోవాలి. అంత పొల్యూషన్, అంతా అది ఇప్పుడు అంతా నిన్న పేపర్లో చూసిన అన్నీ కలితే
కాబట్టి మీ అమ్మాయిలు బంగారం లెక్క తయారవుతారు, మీ అమ్మాయిలు ఆని ముత్యాలు డైమండ్స్ వాళ్ళని మీరు ఖరాబ్ చేస్తారు, తల్లిదండ్రులు పాడు చేస్తారు, లాడ్ చేస్తారు, గారాబం చేస్తారు, పర్చేసింగ్ అంటారు, కొత్త హోటళ్ళు అంటారు, కొత్త పెళ్ళిళ్ళు, పేరెంటాలు, సంగీత్ పార్టీ ఇవన్నీ కూడా బంద్ చేయదు వాళ్ళు. ఈ 4 ఏళ్ళు వాళ్ళ జోలికి పోకుండా పిల్లలకి మీరు ఎట్లయినా మల్లారెడ్డి కంటే గొప్ప తయారవుతారు, ప్రపంచంలో లీడ్ చేస్తారు. మీ పిల్లలకు అవకాశం ఉంది. ఈ 4 ఏళ్ళు తిప్పలు పడితే వాళ్ళ లైఫే టర్న్ అయిపోతుంది, వాళ్ళ జీవితాలే మారిపోతాయి. మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. మీ బిడ్డ ఇంత గొప్పదా మీరే పరిశ్రమ. వాళ్ళకి ఆ అదృష్టం ఉంది, ఆ ఛాన్స్ ఉంది. వాళ్ళని వదిలిపెట్టండి. అమ్మాయిలకు కూడా చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు మీరు అన్నిటికీ కంట్రోల్ చేసుకోండి. డిసిప్లిన్ ఉంటారు, పట్టుబట్టాలి. రోజు మీరు యూట్యూబ్ చూడొద్దు, రీల్స్ చూడండి. రీల్స్ ఏం చూడాలి? టెక్నాలజీ రీల్స్ చూడాలి. టెక్నాలజీ రీల్స్ మీరే మీ ఫ్రెండ్స్ తోటి తెలుగు కలిసి తయారు చేయాలి. మీ ఫ్రెండ్స్ పెట్టాలి. రోజు చిన్న చిన్న షార్ట్ ప్రోగ్రామ్స్ తయారు చేయాలి టెక్నాలజీ మీద, అవే పెట్టాలి. అప్పుడే మీకు రోజు అంటే లేస్తే మీ మైండ్ టెక్నాలజీ తప్ప ఉండవు, పదం ఉండదు, ఫంక్షన్ ఉండొద్దు, పార్టీలు ఉండొద్దు, కొత్త డ్రెస్లు ఉండొద్దు, ఏముండదు. లేస్తే పంటే ఏఐ టెక్నాలజీ టెక్నాలజీ రీల్స్ తప్ప వేరే రీల్స్ ఉండవు. అప్పుడైతేనే మీరు డిఫరెంట్ లెవెల్లో థింక్ అయ్యారు. ప్రపంచంలో షార్టేజ్ ఉన్నది టెక్నాలజీ పీపుల్, లక్షల కొద్ది అవసరం ఉంది, డిమాండ్ ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు 1000 కొద్ది ఉన్నాయి. మంచి సత్తా ఉన్నాయి, ఇంజనీర్స్ లేరు, టెక్నాలజీ పీపుల్ లేరు. మాకు కూడా చెప్పింది ప్రతి దాంట్లో ఇంటిగ్రేట్ అవుతుంది మీ టెక్నాలజీ. మెడికల్ అవుతుంది, ఫార్మసీలు అవుతుంది, డెంటల్ అవుతుంది. మీ టెక్నాలజీ లేని మీరు లేని ఏది నడవదు, ఏరోప్లేన్ కూడా నడవదు, మీరు టెక్నాలజీ లేదు. కాబట్టి వచ్చే రాబోయే రోజులన్నీ మీయే. యువత కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు కూడా దానికి తగ్గట్టుగా లీనమైపోవాలి. మీ తల్లిదండ్రులను మంచి పేరు తీసుకోవాలి. సక్సెస్ ఇంపార్టెంట్. అమ్మాయిల సక్సెస్ కోడలు పడుతుంది. కోడలు గుల్బర్గాలో పుట్టింది. 7 సంవత్సరాలప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది. తండ్రి డాక్టర్, పూనాలో చదివింది. పెళ్ళయ్యాక తండ్రి కూడా చనిపోయింది. ఇప్పుడు ఒకటే బిడ్డ. ఆమె మా కొడుకును కూడా పూనాలో పీజీకి చేశాను. పీజీలో డివై పట్టుకున్నాను. వాళ్ళిద్దరు ఫైనల్ ఇయర్లో ఖర్చుకున్నారు. పెళ్లి చేసుకుంటాను డిసైడ్ అయింది. గోల్డ్ మెడల్ స్టూడెంట్. నాకు చెప్పాడు మా కొడుకు, అరే నా అదృష్టం రా, ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వస్తుంది రా, జల్దీ తీసుకురా రా. అమ్మాయిలకు అదృష్టం ఎట్లా వస్తుందో మనం ఊహించలేదు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎట్లా దొరుకుతుందో మనం ఊహించలేము. ఉంది ఎందుకు మంచిగా లైఫ్ పార్ట్నర్ దొరకాలంటే, ఎందుకు మీ లైఫ్ సక్సెస్గా రావాలంటే, మీకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలంటే మీరు ఈ 4 ఏళ్ళు బాగా చదివి మళ్ళీ ఎంఎస్లో కూడా బాగా కష్టపడితే మళ్ళీ మీరు ఒక ఏఐ తయారైతే మీకు ఇంకో ఏఐ లైఫ్ పార్ట్నర్ చెప్తాడు. మా కోడలికి అట్లనే కష్టపడ్డది, బాగా గోల్డ్ మెడలిస్ట్. మా కొడుకు దొరికిండు. అదృష్టం మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి ఎండి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడో పుట్టింది, యాన్నో పెరిగింది, యాన్నో చదువుకుంది. ఇలా అయితే ఇక్కడ సెటిల్ అయిందా? ఇంకా రేపు ఏమేమవుతుందో, ఇంకా ఆమె పరిస్థితులు ఏమేమి ఉందో, ఇంకా రకరకాల్లో ఆమె మీరే యూట్యూబ్లో చూస్తున్నారు కదా, సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా. అంటే ఎవరు ఆపలేరు అదృష్టాన్ని. మీరు కూడా మా కోడలు మాదిరిగా తయారు కావాలి. అయితేరా అయితే గట్టిగా సపోర్ట్ కొట్టు. అందరు కూడా మంచిగా భోజనం ఉంది, ఇంకో షిఫ్ట్ ఉంది. మీరు ఓంగని ఇంకో బ్యాచ్ వస్తుంది ఉమెన్స్ కాలేజ్. మీరు ఫాస్ట్గా పోయి భోజనం చేసాక వాళ్ళకి కూడా స్పీచ్లు ఇచ్చి పంపిస్తాం. మంచిగా హాస్టల్ ఫీజులు ఇవన్నీ కూడా కట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ట్యూషన్ ఫీజు కూడా బ్యాలెన్స్ కూడా కట్టుకోండి. ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఎమ్మెల్యే లెటర్లు, మినిస్టర్ లెటర్లు చేయకుండా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మేము మంచి చదువు బయట పోయి 15 లక్షలు 15 లక్షలు కడుతున్నారు. అక్కడ ఏమీ లేదు, మొత్తమే మీ పైసలన్నీ దండగా మీ పిల్లలు కూడా పాడవుతారు. మీకు అన్నింటినీ మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.